ఉపదేశసారం టాప్ 29. ఇంకొక 4 శ్లోకాలు మాత్రమే మిగిలాయి. సో ఈ శ్లోకాల్లో పూర్తిగా స్వీయ విచారణ యొక్క రిజల్ట్, దాని డిక్లరేషన్ మాత్రమే చెప్పబడుతుంది. సో అందుకని ఉపదేశ సారంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రుత్గా దాని సత్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రజెంట్ చేశారు తప్ప మార్గం లేదు. అందుకని కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, బట్ దట్ ఇస్ ద వే. కాకపోతే ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు ఎవరైనా వ్యాఖ్య చేయొచ్చు, అది కూడా అర్థమైతే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏదైనా చెప్పగానే అర్థమైపోయింది అనుకో, అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇది ఎలాగండి అని అడిగితే అక్కడి నుంచి వ్యాఖ్య స్టార్ట్ అవుతుంది. ఇంకాస్త సరళంగా చెప్తారా అంటే ఇంకాస్త వ్యాఖ్య స్టార్ట్ అవుతుంది. ఎంత అర్థం చేయించాలని ప్రయత్నం చేస్తే అన్ని మాటలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఒక పద్ధతి బయటకు వస్తుంది. సరే, నువ్వు ఇది అర్థం చేసుకోవాలంటే నువ్వు ఈ మాత్రం నీకు జ్ఞానం ఉండాలి, లేకపోతే ఈ మాత్రం నీకు మానసిక స్థితి ఉండాలి, ఇట్లాంటివన్నీ వస్తాయి. అది అనివార్యంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు శ్లోకంలో కూడా జస్ట్ డిక్లరేషన్, నిన్న దాంట్లో కూడా డిక్లరేషనే. సో ఓవరాల్గా మనం చూస్తే జీవితం యొక్క మూలం లేదా జీవితాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో లేదా దర్శిస్తున్నారో, లేకపోతే ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయి ఎవరైతే అనుభవిస్తున్నారో అట్లాంటి వాళ్ళంతా ఇంత కఠోర సాధనల తర్వాత చేరుకున్న స్థితి చాలా తేలికైనది. అది పుట్టినప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్థితే, భేదభావం లేని స్థితికి వాళ్ళు చేరుకున్నారు. సో ఈరోజు ఉపదేశ సారంలో ఒకవేళ స్వీయ విచారణ కనుక చేయవలసి వస్తే, ఆ స్వీయ విచారణ చేసేవాడు దేన్ని ఆధారం చేసుకుని స్వీయ విచారణ చేస్తాడు, ఆ స్వీయ విచారణ చేయడానికి తొలి అడుగు ఎట్లా అన్న దాని గురించి ఒక 2-3 చిన్న చిన్న మాటలు చెప్పుకొని ముగిద్దాం. ఎక్కువ లేదు వ్యాఖ్య. దాంట్లోకి వెళ్ళే కంటే ముందు సరదాగా నేను రాసిన పాట లేదా పద్యమనాలు, కవితనాలు. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. సో ఇప్పుడు రమణ మహర్షి ఎవరు వచ్చినా సరే చెప్పేవాడు, నేనెవరు అన్నది విచారణ చేయి. విచారము కాదు, విచారణ. విచారం అంటే చింతించడం, విచారణ అంటే చూడడం. అసలు బట్ ఎలా చూడాలన్నది చాలా, అంటే అది ఇదిలా ఉందంటే నువ్వు ఈ ప్రదేశానికి రా అని చెప్పి ఏ మార్గం చెప్పనట్టుందన్నమాట. అందుకని ఎవరెవరు ఎటెటో పోయారు. కానీ దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఒక మనిషి పట్టుకోవాల్సిన పద్ధతులు చాలా సింపుల్ అనమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్థితిలో నీ ఉన్నావో, ఏ స్థితిలో నీ మనస్సుందో, ఎలాంటి సరౌండింగ్స్లో నీ ఉన్నావో దాన్ని నిర్ద్వంద్వంగా అంగీకరించడం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్స్ ఎవర్ ఈస్. ఇది ఫస్ట్ స్టెప్ స్వీయ విచారణకి. అంటే మనిషి లైఫ్ అంతా కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడే. వాడికి భోజనం నచ్చదు, అది నచ్చదు, ఎదుటి వ్యక్తి నచ్చడు. వాడు చిన్నప్పటి నుంచి అట్లా వాడు తన మైండ్ని ట్యూన్ చేసుకున్నాడు, కండిషన్ చేసుకున్నాడు. అందువల్ల నిరంతరం సంఘర్షణ ఉంది అని అతను గుర్తించలేకపోతున్నాడు. వాడు తన యొక్క మూల ప్రవృత్తిని సరి చేసుకోకుండా అంతా బాగలేదని చెప్పడం మొదలుపెట్టాడు. సో అందుకని జస్ట్
ఏది ఉందో అది వర్షం వస్తే వర్షాన్ని అంగీకరించడం, చలి ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎండాకాలంలో చెమట వచ్చి దాన్నే అంగీకరించడం మనిషి. బాబా ఏమెండబ్బా అసలు అని చెప్పి విసుక్కుంటాడు. అసలు నువ్వు విసుక్కున్నా ఎండ పోదు, చెమట పోదు. యు ఆర్ అన్నెసెసరీలీ డిస్టర్బింగ్ యువర్ మైండ్. అంటే నీ అనవసరంగా ఒక సీజన్లో నీ మైండ్ని పోక్ చేస్తూ ఉన్నావు. వర్షాకాలంలో వర్షాన్ని బ్లేమ్ చేస్తావు, రోడ్డు బురద ఉంటే దాన్ని బ్లేమ్. యు ఆర్ ఆల్వేస్ అన్నెసెసరీలీ డిస్టర్బింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏది ఎలా ఉందో దాన్ని అంగీకరించడం అంత ఆషమాషి విషయం కాదు. ఫస్ట్ స్వీయ విచారణ చేయాలంటే అదొక అది మొదటి స్టెప్. అది మనకు ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యన స్నేహం ఎస్టాబ్లిష్ అవ్వాలనుకో ముందు అంగీకరించాలి జరిగిన దాన్ని. అవును రా తిట్టాను, సరే ఐఎమ్ సారీ, అవును నేను కూడా అంటే అంగీకరించడంతోనే మార్పు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నీకేదో వ్యాధి వచ్చింది, నువ్వు దాన్ని అంగీకరించాలి, అప్పుడు నువ్వు మెడికేషన్కి వెళ్తావు. నువ్వు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ తర్వాత స్వీయ విచారణకు ఇదేంది అంగీకరించడం అంటే రెండు, అంటే నీవు నీ మనస్సు దాని ప్రవృత్తిని, అట్లాగే ఎక్స్టర్నల్గా ఏం జరుగుతుందో దాన్ని, ఆ తర్వాత దేనితోనూ పోల్చుకోకుండా ఉండడం, దేని పట్ల తీర్పు ఇవ్వకపోవడం, నా అండ్ పర అనే భేదాలు లేకుండా ఉండడం, ఇదొక స్థితి. అంటే నువ్వు ఎక్కడ జడ్జిమెంటల్ అయి లేవు. ఆ జడ్జిమెంట్ చేయని ఒకనొక స్థితిలో నీవు ఉన్నావు అనుకో, అదే నేను అని తెలుస్తుంది అన్నట్టు. సో నిరంతరం ఆ జడ్జిమెంట్ చేస్తున్నదంతా మైండ్. ఎప్పుడైతే జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు చూస్తున్నావో, నిన్ను దేంతో పోల్చకుండా చూస్తున్నావో, నీ ముందు ఉన్న అందరి పట్ల ఒక సమానమైన వైఖరి కలిగి ఉన్నావు, అలాంటి సమయంలో మనస్సు యొక్క ప్రవృత్తి ఏమిటి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఎదురుగా ఒక 2 వస్తువులు ఉన్నాయి, 2 సేమ్ వస్తువులు ఉన్నాయి, రెండింటి కాస్ట్ సేమ్. ఆ రెండింటిని చూసినప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? దాన్ని పోల్చదు, దాన్ని జడ్జ్ చేయదు, బికాస్ బోత్ ఆర్ ఐడెంటికల్. మైండ్ నల్ అండ్ వైడ్ అయిపోతుంది. సో అలాంటి స్థితిలో నీ మనసుని ఉంచి చూడడం, ఈ స్వీయ విచారణ కొనసాగుతుంది కొంతకాలం. ఇది ఊరికే అంటే ఎదుటి వ్యక్తి మనసును బట్టి ఆధారపడుతుంది. నీ మనసులో చాలా రుగ్మతలు, నీ మనసులో చిన్నప్పటి నుంచి ఎన్నో కండిషన్స్ ఉన్నాయనుకో, ఇట్ టేక్స్ టైం. మూడవది, ఏదైనా నీ జీవితంలోకి రాని పోని ఎగ్జైట్మెంట్ లేకుండా ఉండు. ఎవరో నీకు డబ్బు ఇచ్చారనుకో ఎగిరి గంతులేసి, ఎవరు నిన్ను పొగిడితే ఎగిరి గంతులేస్తే, ఎవరు నిన్ను తిడితే బాధపడ్డం, ఇదంతా మనస్సుని నీవు క్రియేట్ చేసుకున్న ఛాయస్సుల్లో నిరంతరం ఉంచడం. దానివల్ల మూడ్ స్వింగ్స్ వస్తూనే ఉంటాయి. నీ యొక్క మానసిక స్థితి ఎప్పుడూ ఒక ప్రశాంత స్థితిలో ఉండనే ఉండదు. ఆ తర్వాత ఏం చేసినా సంపూర్ణ శ్రద్ధగా చేయడం. సో పని ట్రాన్సెండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పులు వేసుకుంటున్నావు, బట్టలు వేసుకుంటున్నావు, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ యూ. ఇదంతా స్వీయ విచారణ కిందకే వస్తుంది. సో ఇలా చేస్తే చిట్ట చివరిగా మిగిలేది ఏమిటి అంటే సాక్షి. నీలో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా యథావిధిగా జీవితాన్ని దర్శిస్తున్నావు. యు ఆర్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్, యు ఆర్ నాట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. ఏం చేసినా, దేన్ని ముట్టుకున్నా సంపూర్ణ శ్రద్ధలో ముట్టుకుంటున్నావు. సో నిరంతరము ఆ స్థితి పట్ల ఒక ఎరుక కలిగి ఉన్నావు. దేన్ని ప్రత్యేకంగా గమనించడం లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మైండ్ సజీవంగా ఉంది లేదా మైండ్ పార్షియల్గా ఉందనుకో, మనం దేన్ని చూసినా అంతెందుకు సినిమా చూసినప్పుడు హీరోని ప్రత్యేకంగా చూస్తాం. డ్యాన్స్ పాట నడుస్తున్నప్పుడు హీరోయిన్ని ప్రత్యేకంగా చూసి వెనుకున్న డ్యాన్సర్స్ని ఎవరిని మనం చూడం. ఎప్పుడైనా ఇలా చూసారా మీరు? అందులో ఒక డ్యాన్సర్ని చూసి హీరోయిన్ని సెకండరీ చేస్తారా? అంత క్లియర్గానే ఉంది స్క్రీన్ మీద.
బట్ మనకు ఛాయిస్ వచ్చినప్పుడు మనం ఒక దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నప్పుడే మైండ్ ఒరిజినేషన్ జరుగుతుంది. అట్లా కాకుండా ఎప్పుడైనా అందరూ చేస్తున్న డ్యాన్స్ని వ్యక్తి మీద దృష్టి లేకుండా ఒకసారి చూద్దాం. ఇప్పుడే మొబైల్లో పెట్టుకొని చూడండి. ఒక 100 మంది డ్యాన్స్ చేస్తున్నారు, అందులో హీరో ఉన్నాడు, ఎవరైనా ఉండొచ్చు. అండ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీబడి ఎట్ ద సేమ్ టైం. మనసు నిలబడిపోతుంది. సో గమనించేవాడు డిసప్పేర్ అయిపోతాడు. బికాజ్ హీఈస్ నాట్ రియల్లీ అబ్జర్వింగ్ ఎనీ సింగిల్ ఆబ్జెక్ట్. వాడు సమస్తాన్ని చూసినప్పుడు గమనించేవాడు ఏముండడు ఇంకా. సో ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయి లేకపోతే స్వీయ విచారణ యొక్క చరమస్థాయి నేను సాక్షిగా ఉండడం అనే స్థితి కూడా దాటిపోయి నీవే సాక్షిని తెలుస్తుంది. ఒక ద్వంద్వాతీత స్థితి ఒరిజినేట్ అవుతుంది. ఇలాంటి భేదభావాలు లేని స్థితి ఒరిజినేట్ అవుతుంది. మనకి జెన్ పరిభాషలో మైండ్లెస్ మైండ్ అంటారు. అట్లాగే ఇది స్థితి కాని స్థితిలోకి, అంటే నువ్వు ఉన్నావు బట్ నువ్వు ఉండాలని లేవు, అది అట్లా జరిగింది, అట్లా తెలుస్తుంది. నువ్వు ఉండాలని ట్రై చేసినంతసేపు మళ్ళీ మైండ్ ఉంది. సో డిస్క్రిమినేషన్ లేని స్థితి, ద్వంద్వము లేని స్థితి, ద్వైతము లేని స్థితి, జస్ట్ ఇవన్నీ ఆటోమేటిక్గా పక్కకు జరుగుతాయి. అక్కడ మిగిలింది నీవే. ఆ సెల్ఫ్ ఎంక్వైరీ చేసి నీవెవరో తెలుసుకోవట్లే, ఆ తెలుసుకుంటున్నదే సెల్ఫ్. ఆ సెల్ఫ్ ఎంక్వైరీనే సెల్ఫ్ అని తెలుస్తుంది. అంటే ఏది నువ్వు వెతుకుతున్నావో అదే నీవని తెలుస్తుంది. ఇది ఇలా తెలుస్తుందని అడిగారు అనుకోండి, మళ్ళీ ఫిలాసఫీలో పడే అలా అడగండి. ఆల్రెడీ పైన చెప్పబడ్డది కదా. అన్ని పనులు సమశ్రద్ధతో చేస్తూ ఉండండి, మెల్లగా తెలుస్తుంది. దాని యొక్క మూలం చిక్కడం మొదలవుతుంది అనమాట. ఊరికే ప్రశ్నిస్తూ పోయే వాళ్ళకి ఏది అర్థం కాదు లైఫ్లో. అలా సాక్షిలో ఉన్నవాడికి తెలుస్తుంది. ఇట్ ఇస్ జస్ట్ ప్రకృతి అంతా దాని యొక్క సూపర్ఫిషియల్టీలో ఏదో వస్తున్నట్టు పోతున్నట్టు, శరీరాలు ఉన్నట్టు, ఏదో ప్రాణం ఉన్నట్టు, మనస్సు ఉన్నట్టు, ఏవో ఉన్నట్టు, తిత్తులు ఉన్నట్టు, వాసనలు ఉన్నట్టు, జననం ఉన్నట్టు, మరణాలు ఉన్నట్టు, అందం ఉన్నట్టు, అందవిహీనత ఉన్నట్టు, జుట్టు ఉన్నట్టు, జుట్టు ఊసిపోయినట్టు, ఇట్లా రకరకాలు కనిపిస్తుంటుంది. ఇదేది నిజమైన స్థితి కాదని తెలుస్తుంది. నౌ సాక్షి అంటే యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్ అని తెలిసిపోయింది. ఒక అప్రయత్నతలోకి, ఒక అప్రయోజన స్థితిలోకి, ఒక అకారణ జీవన స్థితిలోకి, ఒక సహజ ఆనంద స్థితిలోకి అట్లా జారి నిలబడతా ఉంది. సో సాక్షి ఉంది, రియల్ సెల్ఫ్ ఉంది. దాన్ని బ్లాక్ చేస్తున్న నీ మైండ్ మొట్టమొదటిసారి తొలగించబడ్డదంతే. అంటే ప్రపంచంలో పడ్డ తర్వాత నువ్వు రకరకాలుగా ఏమంటారు కండిషన్డ్ అవి, రకరకాల ధారణలు, కాంప్లెక్సెస్, ఫోబియాలు, ఖచ్చితమైన నిర్ణయాలు ఇవన్నీ తీసుకొని వాటి మధ్య ఇరుక్కుపోయి నువ్వు ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు అట్లాంటి వాటిని నిర్ద్వంగందంగా పక్కకు జరిపి జస్ట్ నువ్వు ఊరికి ఎట్లా నిలబడ్డావు అనమాట. ఇది ఎలాంటిదంటే మైకిలాంజలో గురించి చెప్తారు. ఇది ఒక విగ్రహం చెక్కుతున్నప్పుడు, ఏమయ్యా డేవిడ్ చెక్కుతున్నావా అంటే మైకిలాంజలో చెప్పాడంట, ఆ రాయిలో డేవిడ్ ఆల్రెడీ ఉందండి, ఆ డేవిడ్ కనబడనీయకుండా చేస్తున్న రాయిని తొలగిస్తున్నాను అన్నాడంట. సెల్ఫ్ ఎంక్వైరీ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వు ఆల్రెడీ బాగున్నావు, నిన్ను బాగుండనీయకుండా చేసి అన్నిటినీ తొలగించే కార్యక్రమం. అందుకే టైం పడుతుంది. కొన్ని ధారణలు ఉంటాయి, కొన్ని మూర్ఖత్వాలు ఉంటాయి, కొన్ని స్టూపిడిటీస్ ఉంటాయి, కొన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి, కొన్ని ఏవేవో ఉంటాయి. తొలగిస్తున్న కొద్దీ తెలుస్తాయి అన్నమాట. ఓహో ఇంత చెత్త పోగు చేసుకున్నానా అని కూడా తెలుస్తుంది. చూడండి, అదే చివరి స్థితి లైఫ్లో. రెత్తుబడి మీద ఏం చేస్తారు? చూడడమే తప్ప. అందుకే ఒక కల్మషం లేకుండా, భేదభావం లేకుండా, ఏమీ ఆశించకుండా ఒక్కసారి నా లైఫ్లో చూడండి. అందరినీ సమానంగా ఒక్కసారి చూడండి.
నాని భేదం ఏవీ లేకుండా ఒకసారి నా చూడండి. అదే స్వయం అన్నమాట. అదే నేను, అదే సాక్షి, అదే సత్యం, అదే ఆత్మ. ఆత్మను తెలుసుకోవడం, ఆత్మను చూడడం ఏముండదు. ఏదైతే చూస్తుందో అదే ఆత్మ, ఏదైతే ఆత్మను వెతుకుతుందో అదే ఆత్మ, ఏదైతే స్వయాన్ని వెతుకుతుందో అదే స్వయం అని తెలుస్తుంది.